ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళని స్ట్రీట్ ఫైటర్గా సో అలా రావాలి అలాగ వచ్చేసారు. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సత్తెనపల్లిలో ఒక ఉప సర్పంచ్ ఎవరు నాగమల్లేశ్వరరావు అని, ఆయన ఉటంకించినట్టుగా జగన్ గారు ఉటంకించినట్టుగా అని చెప్పాలంటే ఆయన కమ్మ వర్గానికి చెందినవారు. సో కమ్మ వర్గం వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? కమ్మవారందరినీ, మా దగ్గర ఉన్నటువంటి కమ్మవారందరినీ మీరు వల్లభనేని వంశీకి తీసుకోండి, కొడాలి నాని తీసుకోండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రముఖులుగా ఉన్నారో వైఎస్ఆర్సీపీలో, మా కమ్మవారిని అందరినీ టార్గెట్ చేసి మీరు వేధిస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీలో మీరు తెలుగుదేశంలోనే ఉండాలా, కమ్మవారంటే కమ్మ పార్టీ మీది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ కులాన్ని బయటికి తీసుకొచ్చి ఆ కులాన్ని టార్గెట్ చేసుకొని ఆయన మాట్లాడడం ఒక రకమైన ఉన్మాదం. అయితే మనం ఉన్మాదంగానే చెప్పాలి. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మనం చూస్తున్నాము, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళన్నా కొంత కన్స్ట్రెంట్, దాన్ని వాళ్ళ మాటల విషయంలో కొంత జాగ్రత్తగా మాట్లాడతారు కులం విషయం వచ్చేటప్పటికి.